హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనం జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరి కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలులు. ఇంతవరకు మనము పిరమిడాయనం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు సమస్థితి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది ప్రాపంచిక నానుడి. అయితే ధ్యానం చేసి చూడు, పిరమిడ్ కట్టి చూడు అన్నది నేటి పిరమిడ్ సొసైటీ యొక్క నానుడి. పిరమిడ్లు కట్టిన వాళ్ళు సరాసరి సత్యలోకాలకు వెళ్తారు. తనకు తాను ధ్యానం చేయడం కన్నా పిరమిడ్లు కట్టి ఇతరులకు ధ్యాన ప్రోత్సాహం కలిగించడం అసాధారణ విషయం. పిరమిడ్లు కట్టిన వారు ధ్యానంలో ఎంతో ఎత్తుకు ఎదిగినవారు. పిరమిడ్ అన్ని కోణాలలో సమంగా ఉంటుంది. అలాగే జ్ఞాని ఎప్పుడు సమస్థితిలో ఉంటాడు. పిరమిడ్ స్థిరంగా ఉంటుంది. దానిలో ధ్యానం చేసే వాళ్ళని స్థిరపరుస్తుంది. పిరమిడ్ శక్తివంతమైనది, మనల్ని శక్తివంతులుగా చేస్తుంది. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.